ఒక వ్యక్తి యోగ్యునిగా, శ్రేష్ఠునిగా, ప్రయోజనకునిగా, దేవుడు వాడుకునే పాత్రగా సిద్ధపడాలి అంటే, ఆ వ్యక్తి యొక్క హృదయం తెరిచిన హృదయం గలవాడుగా ఉండాలి. తన హృదయానికి ఏ చిన్న చెడ్డ తలంపు వచ్చినా దాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడు. తనలో పోరాటాలను, శోధనల గురించి ఇతరులతో చెప్పుకొని ప్రార్థన కోరతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయై ఉండును. అంటే దేవుడు వాడుకునే పాత్రగా ఒక మనిషి ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే అతని హృదయం తెరిచిన హృదయం కలిగి ఉండాలి. మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అయితే అందువలననే మానవుడు తన పాపాన్ని తన హృదయంలో దాచుకొనుటకు, కప్పుకొనుటకు ప్రయత్నం చేస్తా ఉంటారు. పాపం దాచుకొని పైకి మంచివానిగా కనపడ్డకు సహజంగా మానవుని యొక్క నైజమే అట్టి విధంగా ప్రవర్తిస్తారు. అయితే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతని హృదయాన్ని, తన నిజ స్థితిని ఒప్పుకొని విశ్వాసం ద్వారా తన హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడుగుకోవాలి. మరలా పాపం హృదయంలో జొరబడకుండా, దాగి ఉండకుండా ఉండునట్లు ఎప్పటికప్పుడు తన హృదయాన్ని నిర్దోషపరుచుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు తన పాపాన్ని, తన హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుక్కుంటూ ఉండాలి. తన తలంపుల్ని దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేదిగా ఉండాలి. ఉదాహరణకి ఇస్సాకు కుమారుడైన పెద్దవాడు ఏశావు. ఏశావు తన జీవితంలో ఆయన హృదయాన్ని మూసిన హృదయంగా ఉంచాడు. జీవితం మొత్తం మూసిన సమాధిగా ఉంచాడు. అందుకనే దేవుడేమన్నాడంటే, భ్రష్టుడు అని ఏశావు గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడు. తన హృదయమును తెరిచిన దానిగా ఉంచుకోకుండా, మూసుకొనిన దానిగా ఉంచుకున్నాడు. తండ్రి ఎంతగానో ప్రేమించాడు ఏశావుని. అయితే తండ్రికి తెలియకుండానే తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి అమ్మేశాడు. అయితే ఆ విషయం తండ్రికి చెప్పుంటే కొంత ప్రయోజనకరంగా ఉండేది. తండ్రికి చెప్పల. ఆయన కప్పుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క హృదయం తెరిచినదిగాలగా ఉండాలి. యాకోబున్నాడు. తల్లి తన అన్నలాగా వేషం వేసుకొని ఎళ్ళమంది. అయితే ఏం చెప్పాడు? "అమ్మో! నాకు శాపం వస్తదేమోనమ్మా" అని చెప్పాడు. అయితే తల్లేమందంటే, "ఆ శాపం నా మీదకొచ్చును గాక" అన్నాడు. అంటే తన హృదయాన్ని తెరిచినదిగా ఉంచుకున్నాడు కాబట్టి జ్యేష్ఠత్వం పొందుకోగలిగాడు. ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అభివృద్ధి పొందుకోగలిగాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి తెరిచిన హృదయం కలిగిన వాడిగా ఉంటే వర్ధిల్లబడతాడు. దేవుని చేత వాడుకోబడతాడు. ఏసావు ఏం చేశాడు? తన తండ్రికి ఇష్టం లేని వారిని వివాహం చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా, తన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చాలా కష్టపెట్టాడు. కష్టపెట్టేటట్టుగా చేశాడు. కన్నీరు కార్చేవారిగా చేశాడు. అయితే ప్రతి ఒక్క విశ్వాసి తన హృదయాన్ని తెరిచిన దానిగా ఉంచుకోవాలి. తన హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే నూతన నిబంధనలో చూస్తే యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారి విషయంలో చూచినట్లయితే అతడు తలంపులు, అతని యొక్క ఆలోచనలన్నీ తెరిచినవిగా ఉండేవి. అతని తలంపులన్నీ హృదయంలో ఏమనుకుంటున్నాడో అది బయటికి చెప్పేవాడు. తన మనస్సులో ఉన్న ప్రతి ఆలోచనని, ప్రతి సందేశాన్ని వెంటనే ప్రభు దగ్గర వెల్లడిపరిచేవాడు. దానివల్ల అతనికి అవమానాలొచ్చినియి. అతనికి నిందించబడ్డాడు. అతనికి గద్దింపొచ్చింది. అయినా గూడా వాటినేటిని లెక్క చేయకుండా ఎప్పుడు తన హృదయంలో ఉన్న ఆలోచనని, తన హృదయంలో ఉన్న అనుమానాన్ని ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర వెల్లడిపరచడం ద్వారా ప్రభువే అతన్ని బలపరిచి అతన్ని వాడుకున్నాడు. అట్లాగా ఈరోజు నువ్వు నేను తెరిచిన హృదయం గలవారివా అంటే, దేవుని చేత వాడబడాలి అంటే, దేవుని చేతిలో ఘనమైన పాత్రగా ఉండాలి అంటే, మనం తెరిచిన హృదయం కలిగి ఉంటే, అంటే యథార్థ హృదయం కలిగి ఉంటే, దేవుడి చేత వాడబడేవాడిగా ఉంటాము. దేవుని చేత పంపబడేవానిగా ఉంటాము. దేవుని యొక్క ఆత్మతో మన హృదయాన్ని నింపుకునే వారిగా ఉంటాము. అయితే మన హృదయం తెరిచిన హృదయం కలిగిందిగా ఉందా? మూయబడిన హృదయంగా ఉందా? మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనల్ని మనం సరిచేసుకుంటే, మనల్ని మనం సరిదిద్దుకుంటే,
దేవుని చేత ఘనమైన పాత్రగా వాడబడుటకు దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక.